సార్ వచ్చేసి సార్ ఫ్రమ్ వరంగల్. సార్ వచ్చేసి లెక్చరర్ గా చేస్తున్నారు. ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ మెమరీ కోచ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ అండ్ ఐసిఐ డైరెక్టర్ ఇన్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. అండ్ వరంగల్ బ్రాంచ్ కి టిటిటిడబ్ల్యూఎస్ కి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. యాక్టివ్ మెంబర్ ఇన్ మెగా ఇంపాక్ట్. ఎన్నో ఈపీఎస్ బ్యాచ్లకి అండ్ టిటిటిడబ్ల్యూఎస్ కి ఎన్నో రకాల సెషన్స్ చెప్పి ఉన్నారు. చాలా మంది స్టూడెంట్స్ లను చాలా మోటివేట్ చేసి ఉన్నారు. సో వెల్కమ్ సార్, వెల్కమ్ సునీల్ కుమార్ గాజుల సార్. దిస్ వర్చువల్ డాష్ ఇస్ యువర్ సార్. వెల్కమ్ సార్. సూపర్. అసలు రమేష్ గారు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఎక్సలెంట్ గా సూపర్. ఐ హోప్ మై వాయిస్ ఇస్ క్లియర్. రెడీయా? సూపర్ సూపర్ సూపర్. అందరూ వాయిస్ క్లియర్ గా ఉంది. సూపర్. తెలుస్తుంది నాకు. ఫేస్ చూడగానే అర్థమైపోతుంది. ఎవరు అన్మ్యూట్ చేసుకోకండి. నేను అన్మ్యూట్ చేసుకోమన్నాడు చేసుకోండి. ఓకేనా? ఒకసారి నవ్వండి చూద్దాం. నవ్వుతున్నారా? మీకు నవ్వొచ్చా? అన్మ్యూట్ చేసుకోకుండా నవ్వాలి. మీరు నవ్వుతున్నట్టు నాకు తెలియాలి. అన్మ్యూట్ చేసుకోకుండా నవ్వాలి. మీరు నవ్వుతున్నట్టు నాకు తెలియాలి. నవ్వండి, పర్లేదు సార్. పక్కన మా ఆయన ఉన్నాడు సార్, నన్నే చూస్తున్నాను, నేను నవ్వను అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. లేదు సార్, మా అత్తమ్మ ఉండే సార్ పక్కపడి, నేను నవ్వుతే వాళ్ళు చూస్తే సార్ సౌండ్ రాకుండా కూడా నవ్వచ్చు కదా. లేదు సార్, మీకు ఏం తెలుసు సార్, పొద్దున ఆఫీస్కి పోయినా సాయంత్రం వచ్చినా ఇంటికాడ ఏం పని చేయలేదు, మళ్ళీ రాగానే స్ఫూర్తి టీం ఆట 5,500 కట్టమన్నారు, కట్టి మళ్ళీ ఇక్కడ కూర్చొని ఆన్ చేసిన సార్. మా ఆవిడ నన్ను విచిత్రంగా చూస్తుంది. పొద్దున పాల ప్యాకెట్ మర్చిపోయినా సాయంత్రం కర్రీ ప్యాకెట్కి వెళ్ళి కర్రీ తీసుకురావాలి ఇప్పుడు మళ్ళీ తర్వాత అనే టెన్షన్ పడేటప్పుడు కూడా ఉంటారు. టెన్షన్ పడకండి, ఏం కాదు. ఒకసారి మళ్ళీ నవ్వండి చూద్దాం. ఓకేనా? ఓకే ఓకే ఓకే. సూపర్ సూపర్. నవ్వారా? ఎక్సలెంట్ ఎక్సలెంట్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఒక అద్భుతమైన విషయం మీతో షేర్ చేసుకోవాలి. స్ఫూర్తి టీంలో ఐ హోప్ ఇట్ ఈస్ ద లాస్ట్ ట్రైనర్స్ వర్క్ షాప్ అని మనకు మెసేజ్ వస్తూ ఉంది. ఇక్కడ ఏంటి అని అంటే, మీరందరూ నిజంగా చాలా అదృష్టవంతులు. 59 మంది ఉన్నారు ఇక్కడ. ఆ 59 మందిలో నేను ఒకరిని. 59 మందిలో నేను ఒకరి కన్నా ముందు అసలు యాక్చువల్ గా ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అని అంటే, ఈ రోజు ఇక్కడ ఈ జూమ్ ప్లాట్ఫామ్ పైన కానీ ఈ రోజు మీతో ఇక్కడ మాట్లాడుతున్నాను అని అంటే, అసలు నేను ఇంపాక్ట్ ఫౌండేషన్ లోనే ఉన్నాను అని అంటే ముఖ్య కారణం శ్యామ్ రాథోడ్ గారు. యాక్చువల్ గా సార్ లేకపోతే అసలు నేను ఎక్కడో ఉండేటోని, నా పని ఏదో నేను చేసుకుంటూ అక్కడెక్కడో ఆగిపోయేవాడిని. యాక్చువల్ గా మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. ఆ స్ఫూర్తి టీంలో ఫస్ట్ అసలు విషయం ఏంటంటే, ఫస్ట్ సెషన్ తీసుకుంది స్టేజ్ ఫియర్ నేనే. తర్వాత స్ఫూర్తి ట్రైనర్స్ వర్క్ షాప్, లాస్ట్ ట్రైనర్ వర్క్ షాప్ లో కూడా స్టేజ్ ఫియర్ సెషన్ తీసుకోవడానికి వచ్చింది కూడా నేనే. భలే కోఇన్సిడెన్స్ కదా. సూపర్ అండి, అసలు బాగుంది. రైట్, సూపర్. శ్యామ్ సార్ డైరెక్షన్ లో అద్భుతమైన మెంటార్స్ ఉన్నారు ఇక్కడ. ఈ మెంటార్స్ ఆధ్వర్యంలో మనం అందరం ట్రైనర్ వర్క్ షాప్ లో జాయిన్ అయ్యాము. హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఏ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆల్సో. అద్భుతమైన అవకాశం. ఈ రోజు నేను ఎక్కడ చూసినా నేనే కనబడతా, మీకు తెలియదేమో. మీరు ఫేస్బుక్ లోకి వెళ్ళినా నేనే కనబడతా, యూట్యూబ్ లోకి వెళ్ళినా నేనే కనబడతా, ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళినా నేనే కనబడతా, ఇక్కడ జూమ్ లో కూడా నేనే కనబడుతున్నాను కదా. సరే, దీనంతటికి ముఖ్య కారణం ఎవరు అని అంటే శ్యామ్ రాథోడ్ గారు అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపు కూడా మీరు ఎక్కడ కనబడ్డా కానీ మీ అందరికి కారణం కూడా శ్యామ్ రాథోడ్ సారే అవుతారు. అటువంటి అద్భుతమైన టీం అండి శ్యామ్ రాథోడ్ సార్. ఇంపాక్ట్ లో అద్భుతమైన టీం మెయింటైన్ చేస్తూ, అద్భుతంగా ట్రైనర్స్ తయారు చేస్తూ, అద్భుతంగా సర్వీస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఐఎమ్ గోయింగ్ టు ద సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్ రైట్ రైట్, సూపర్. నవ్వమని చెప్తే ఎవరు నవ్వట్లేదు, ఎందుకంత సీరియస్గా ఉన్నారు సార్ అని అంటే, సార్ పొద్దున్న నుంచి సార్ మీకు ఏం తెలుసు సార్, పొద్దుగాల ఎప్పుడో 4 గంటలకు లేచినాం, 4 గంటల నుంచి ఎన్నో పనులు చేసుకుంటూ ఆఫీసులకు వెళ్ళి ఇంటికాడ ఉన్న వాళ్ళం అయితే, పొద్దున వంట చేసి, మధ్యాహ్నం వంట చేసి, సాయంత్రం మళ్ళా వంట చేసి, కొంతమంది చేయలేదు సార్, ఇంకా చపాతి తింటాడు మా సార్కి చపాతి పిండి నానబెట్టిన, అది నానిన తర్వాత సరోజిని గారు నవ్వుతున్నారు, సంకల్పం సరోజిని గారు. అయితే ఇట్లుంటుంది సార్ అనుకుంటున్నా, కాస్త రిలాక్సేషన్ కోసం చెప్పాను. సూపర్. రైట్, వెల్కమ్ సునీల్ సార్, అశోక్ రెడ్డి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, సూపర్. వీలైతే వీడియోస్ ఆన్ చేసుకోండి, వీలు కాకపోయినా సరే వీలు చేసుకొని 20 నిమిషాలు ఆన్ చేసుకోండి. ఎందుకని అంటే చాలా సందర్భాలు మనం ఏం చెప్తామని అంటే, టైం లేదు అని చెప్తూ ఉంటాం. ఏం టైం లేదు ఏందని నాకు అర్థం కాదు. చాలా టైం ఉంది మనకు. అరే, మనల్ని మనం నేర్చుకోవడం కోసం, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం కోసం టైం లేకపోతే ఎట్లా? మనకు చాలా అద్భుతంగా మీరు టైం కేటాయించండి, ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. రైట్. పూసిన పువ్వు వాడిపోతుంది, పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది. కానీ 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 శ్రావణ మాసంలో, ఈ శ్రావణ మాసంలో మంగళవారం రోజు సాయంత్రం 8 గంటల 14 నిమిషాలకి స్ఫూర్తి ట్రైనర్స్ వర్క్ షాప్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జూమ్ లో మీ అందరితో
నాకు ఏర్పడిన మన ఈ స్నేహం ఎల్లకాలం నిలిచిపోవాలి, నిలిచిపోతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సునీల్ కుమార్ గాజుల. చాలా సందర్భాలలో సార్ భలే మాట్లాడిరు సార్, బట్టి పట్టుకొని వచ్చిరా సార్ అని అనొచ్చు మీరు. ఇక ఎట్లుంటదంటే బట్టి పట్టుకుని వచ్చుడు ఏం కాదులే కానీ, ఇగో ఎట్లుంటదంటే కొత్తగా పెళ్ళయ్యేటప్పుడు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అప్పుడప్పుడు 20 సంవత్సరాల క్రితం అనుకోండి, ఇప్పుడు పెళ్లి చూపులకు పోతే అబ్బాయిలు భయపడుతున్నారు అనుకోండి, అది కామన్ విషయము. 20 సంవత్సరాల క్రితం పెళ్లి చూపుల కోసం వస్తున్నాడు ఆయన అని అనగానే చాలా భయపడేది తను పాపం. అసలు మొహం చూడడానికే భయపడేది, అసలు నడుచుకుంటూ వెళ్ళాలంటే భయపేసేది, ఆ గ్లాసు పట్టుకొని ఆ టీ కాఫీ పట్టుకొని వెళ్ళడానికి భయపడేది. అవునా కదా? తర్వాత ఇప్పుడు తనని చూస్తే ఆయన భయపడుతున్నాడు యాక్చువల్గా. అరే నిజమే సార్, ఆ ఒక్క క్షణమే భయపడ్డా సార్ నేనైతే. ఇక తర్వాత నుంచి ఎప్పుడు కూడా నన్ను చూస్తేనే భయపడుతున్నాడు సార్ మా ఆయన అనే పరిస్థితి ఉంది ఈ రోజు. ఏంటి అసలు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం ఈ రోజు అనగానే అందరికి అర్థమైపోయింది ఆటోమేటిక్ గా. సార్ ఈ భయం గురించేనా సార్ మనం మాట్లాడుకోబోయేది అని అనుకుంటూ ఉన్నారు. ఓకేనా? ఇగో సరోజిని మేడం దగ్గరికి వచ్చి మాట్లాడతా, బాగా నవ్వుతున్నారు కాబట్టి, నవ్వే వాళ్ళంటే నాకు బాగా ఇష్టము. మేడం అన్మ్యూట్ చేస్తున్నాను, మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. మీరు అన్మ్యూట్ చేశానా? వచ్చిందా? అన్మ్యూట్ మళ్ళీ ఒకసారి చేయండి చూద్దాం. సూపర్ సూపర్. రైట్ మేడం, నమస్తే. నమస్తే సార్. హ్యాపీ బాగున్నారా మేడం? హ్యాపీ ఈవినింగ్. వండర్ఫుల్. బాగున్నారా మేడం? సూపర్ గుడ్ సార్. సూపర్. నాకు ఏమనిపించింది అంటే మిమ్మల్ని చూస్తా ఉంటే కాఫీ బాగా చేస్తారు అనిపించింది. నిజమేనా ఇది? నేను తాగను కానీ చేస్తాను సార్. అయ్యో బాబోయ్, నాకు ఎట్లా తెలిసిపోతాయి అన్ని, అట్లా నిజాలు తెలిసిపోతాయి. చిరంజీవి సార్ నవ్వుతున్నారు, మీరు భలే ఉన్నారు సార్. ఆడవాళ్ళన్నాక కాఫీ పెట్టడం రాదా సార్? ఊరికనే అడిగారేదో క్వశ్చన్ అనుకుంటున్నారు. లేదు, ఇక్కడ చాలా మంది ఉన్నారు, చాలా మంది కాఫీ పెట్టడం రాదు. కానీ సరోజిని మేడం చూడగానే నాకు కాఫీ పెట్టడం బాగా వస్తుందని తెలిసిపోయింది. మేడం నాకు చిన్న డౌట్ ఏంటి అని అంటే, మీరు కాఫీ పెట్టినప్పుడు ఫస్ట్ టైం పెట్టినప్పుడు కాఫీ ఇంతే టేస్ట్గా ఉండేనా? లేదు సార్. లేదా? ఎందుకు లేదు అంటే అప్పుడు నేర్చుకోలేదు కాబట్టి, అప్పుడు తెలియదు కాబట్టి, అప్పుడు పాలు ఎన్ని పోయాలో ఎంతసేపు మరగాలో తెలియదు మనకు, ఇదంతా తెలియదు కదా. కానీ ఇప్పుడు మాత్రం మీ చేతితో ఒక కాఫీ తాగితే ఎంత బాగుండో అని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు వాస్తవానికి. అవునా కదా? ఇక్కడ ఒక చిన్న పాయింట్ అబ్జర్వ్ చేయండి. నేను ఏం అనలేదు, మేడమే చెప్పారు. నాకు ఏం చెప్పారంటే, సరోజిని మేడం గారు ఫస్ట్ కాఫీ పెట్టడం రాదు సార్ నాకు, కానీ ఇప్పుడు మాత్రం నేను చాలా అద్భుతంగా కాఫీ పెడతాను అని చెప్పారు. మా చిరంజీవి సార్ నవ్వాడు కాబట్టి మా చిరంజీవి సార్ దగ్గరికి వస్తున్నా. సార్ అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. సార్ మీరు నవ్వుతూనే మిమ్మల్ని తోటి మాట్లాడిస్తా, మీరు నవ్వకుండా సీరియస్ ఫేస్ పెట్టుకొని నన్ను గొప్పడతాడు విషయం అనుకుని మీతో మాట్లాడారు. సార్ నమస్తే సార్. హాయ్ సార్, హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. బాగున్నారా? బాగున్నానండి సార్. నాకు మిమ్మల్ని చూస్తే ఏమనిపించింది అంటే, మీరు 2 వీలర్ బాగా నడుపుతారు అనిపించింది. నిజమేనా? నిజం కాదు సార్, నేను కార్ అయితే బాగా నడుపుతాను. అయ్యో 2 వీలర్ నడపరా? చూసిర్రా? ఎందుకు నడపరు సార్ 2 వీలర్? నడుపుతాను కానీ ఫాస్ట్ 50 దాటితే భయం అవుతుంది. ఏమైతుంది? 50 దాటితే భయం వేస్తుంది. భయం పడతానేమో, భయం వేస్తుంది. పడతానేమో. ఇక చూడండి, ఒక పాయింట్ నేనైతే ఏం చెప్పలేదు, చిరంజీవి సరే డైరెక్ట్ టక్మని చెప్పేసిండు. ఏం చెప్పిండు అని అంటే, ఇగో నడుపుతా కానీ బాగా ఫాస్ట్ గా నడుపుతానైతే భయం అవుతుంది అని చెప్పారు. ఈ పదం నేను మాట్లాడలేదు, మీరే మాట్లాడారు. సార్ కారు అద్భుతంగా నడుపుతా అన్నారు కదా, కారు నడుపుతున్నప్పుడు భయం వేస్తుందా మీకు అసలు? లేదు సార్, భయం లేదు. ఎందుకు భయం వేయలేదంటారు మీరు? అంటే కారు లోపల ఉంటాం కదండి, సెక్యూరిటీ జోన్ లో ఉంటాము కాబట్టి మనకి ఏ టెన్షన్ ఉండదు, కింద పడిపోయిన ఇబ్బంది కాదు, మనకి అంతా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కాబట్టి చాలా సూపర్ గా ఉంటుంది కాబట్టి కాన్ఫిడెంట్ గా కార్ నడుపుతానని చెప్తున్నారు. సూపర్, అసలు ఎక్సలెంట్ గా. మా హేమలత మేడం అంటుంది, సార్ అందరినీ పిలుస్తారు సార్, నన్ను పిలవరా మీరు అని మేడం అంటుంది. సార్ మేడం నువ్వు పిలుస్తాము. హేమలత మేడం నమస్తే, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. మేడం నమస్తే, బాగున్నారా? నమస్తే సార్, బాగున్నారా సార్? సూపర్, అసలు నేను ఎక్సలెంట్ ఉన్నాను మేడం, సూపర్. అయితే నాకు చిన్న డౌట్ వచ్చింది, మీరు వంకాయ కర్రీ బాగా చేస్తారా? ఎస్ సార్, చేస్తాను. అరే అంటే తెలిసిపోయింది, చూసారా? నాకు వంకాయ కర్రీ మేడమే బాగా చేస్తుందని భలే తెలిసిపోయింది నాకు. అయితే నాకు చిన్న డౌట్ ఏంటంటే, మీరు వంకాయ కర్రీ చాలా బాగా చేస్తారు, చాలా టేస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే అసలు వంకాయ కూర ఎవరైనా టేస్ట్ గా ఉంటుందండి, అసలు కామన్ విషయం అది. కాకపోతే అదేంటండి ఎవరైనా టేస్ట్ గా ఉంటుంది అంటే, నిజం తెలుసా? మీకు అర్థం కాని విషయం ఏంటంటే, వంకాయ కూర ఎవరు వండినా మస్తు టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే వంకాయలు చాలా టేస్ట్ ఉంటుంది తెలుసా? ఎందుకంటే దాన్ని వంటారు చూడండి, వంకాయ అంటే అదేదో అంటారు చూసారా, కూరలలో మహారాణి మహారాజు అని అంటాం చూడండి. ఏంటమ్మా అది? కూరగాయల రాజు కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తారు. అయితే నాకు చిన్న డౌట్ వచ్చిందమ్మా ఇక్కడ. ఏంటి ఆ డౌట్ అని అంటే, మీరు ఫస్ట్ టైం స్టవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా ఎగ్జైట్ అయ్యారు? అసలు భయపడ్డారు ఏమన్నా? ఫస్ట్ టైమా సార్? అవును సార్. భయపడ్డారా? ఇప్పుడు భయపడతారా స్టవ్ దగ్గరికి వెళ్ళి వంట చేయండి అంటే? భయపడండి సార్. అసలే భయపడదు మేడం. ఎందుకు భయపడతారు అంటే, మీకు విషయం తెలుసా? ఇప్పుడేమో అద్భుతంగా మాట వేస్తుంది కదా. అసలు హైలైట్ విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు చెప్తాను మళ్ళీ. మేడం కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సూపర్బ్. రైట్.
ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, చూడండి ఇక్కడ ఒక ముగ్గురు వ్యక్తులతో కామన్ విషయాల గురించి మాట్లాడాను నేను. కామన్ అవి ఏంటి అని అంటే, సరోజిని గారు అన్నారు నేను చాలా కాఫీ బాగా చేస్తాను సార్, స్టార్టింగ్ లో మాత్రం బాగా చేయలేను కానీ ఇప్పుడైతే చాలా అద్భుతంగా చేస్తాను సార్ నేను అని అన్నారు. కారణం ఏంటి అని అంటే, మేడం చెప్పారు నేను చాలా సందర్భాల్లో ప్రాక్టీస్ చేశాను సార్, చాలా బాగా చేశాను అని అన్నారు. చిరంజీవి సార్ ఏమన్నారు అని అంటే, బండి నడిపితే నాకు భయం అవుతుంది సార్, కారు నడుపుతూ మాత్రం చాలా కంఫర్ట్ గా నడుపుతాను అని అన్నారు. బండి నడిపితే భయపడుతున్న సార్ కారు నడుపుతున్నప్పుడు ఎందుకు కంఫర్ట్ గా నడుపుతున్నారు అంటే, కారును చాలా బాగా నేర్చుకున్నారు, అది కంఫర్ట్ జోన్ లో ఉంటాం కాబట్టి, సెక్యూర్ జోన్ లో ఉంటాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంటామా అని నేర్చేసుకున్నారు ఆటోమేటిక్ గా. తర్వాత హేమలత మేడం గారు ఏమన్నారు అని అంటే, సార్ నిజంగా నేను వంకాయ కూర చాలా బాగా చేస్తాను కానీ స్టార్టింగ్ లో మాత్రం స్టవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా భయం వేసింది సార్ నాకు అని అంటున్నారు. ఇక్కడ ఉన్న చాలా మంది చూడండి, అందరు లేడీస్ చాలా మంది ఉన్నారు, జెంట్స్ అయినా సరే. కరోనా టైంలో నేను కూడా నేర్చుకున్న వంట చేయడము, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు కూడా భయం అయింది. కానీ ఇక్కడ ఉన్న చాలా మంది వంట చేస్తున్నప్పుడు ఇప్పుడు చాలా హ్యాపీగా కంఫర్ట్ గా వంట చేస్తున్నారు, కానీ స్టార్టింగ్ లో మాత్రం చాలా భయపడరు. మీకు ఒక విషయం తెలుసలేదు, హేమలత మేడం అసలు ఇప్పుడు అసలే భయపడదు. మేడం చిటికేస్తే స్టవ్ ఆన్ అవుతుంది, మళ్ళీ చిటికేస్తే స్టవ్ ఆఫ్ అయిపోతుంది. అదేం సార్ అట్లా చిటికేస్తే ఎట్లా ఆన్ అవుతుంది, అట్లా చిటికేస్తే ఎట్లా ఆఫ్ అవుతుంది అని మీ అందరికి డౌట్ రావచ్చు. ఏం లేదు, సింపుల్. ఒకసారి మేడం చిటికేస్తుంది, సార్ వెళ్ళి ఆన్ చేస్తాడు. తర్వాత మళ్ళీ కాసేపటి తర్వాత మళ్ళీ చిటికేస్తుంది, మళ్ళీ వాళ్ళ సార్ వెళ్ళి బంద్ చేసి వస్తాడు. అయ్యో సార్ హేమలత మేడం వాళ్ళ ఇళ్ళలో ఎందుకు సార్, ప్రతి వాళ్ళ ఇంట్లో అట్లనే జరుగుతుంది, చిటికలు వేయంగానే స్టవ్ ఆన్ అవుతుంది, స్టవ్ ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏదైనా ఒక పని కొత్త, ఆ పని అంటే ప్రతి ఒక్కరికి భయమే వాస్తవానికి. కానీ అదే పనిని చేస్తూ 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 వెళ్తున్న క్రమంలో ఆటోమేటిక్గా ఆ భయం అనేది వెళ్ళిపోయి మనమందరం ఆ పనిలో పర్ఫెక్ట్ అయిపోయాం. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు కూడా మీ రంగాల్లో చాలా అద్భుతంగా ముందుకు వెళ్తున్నారు వాస్తవానికి. ఎందుకు అనంటే ఆ రంగంలోకి మనం వచ్చిన తర్వాత మనం ఆటోమేటిక్గా ఆ పనిని మనం నేర్చుకునే ప్రయత్నం చేశాము, నేర్చుకుంటూ దానిలో నైపుణ్యాలను పెంపొందించుకునే ప్రయత్నం చేశాము. కాబట్టి చాలా అద్భుతంగా ముందుకెళ్ళిపోయాం వాస్తవానికి. మరి ఎందుకు ఎప్పుడైనా మనం మాట్లాడడం ఎలా అనే విషయం గురించి నేర్చుకున్నామా అని అంటే, ఎప్పుడు నేర్చుకోవాలి వాస్తవానికి. చిన్నప్పుడు ఎప్పుడో మాటలు వచ్చే టైంలో ఆ ఆ ఆ ఆ అమ్మ అమ్మ అంటే ఐశ్వర్యవంతుడు అవుతావు, ఆ ఆ ఆ అత్త అత్త అంటే ఐశ్వర్యవంతుడు అవుతావు. ఈ రెండు నేర్చుకున్న తర్వాత అసలు మిగతా ఏం నేర్చుకోలే మనం, అసలు ఎవరు నేర్పలే మనకు. అందరిని చూసుకుంటూ నేర్చేసుకున్నాం అంతే మనం. అవునా కాదా అని అంటే అవును, ఎస్. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు అని ఆ పదాలన్నీ నేర్చేసుకున్నాము. కానీ ఎప్పుడు కూడా మనం మాట్లాడడం ఎలా అనే విషయాన్ని ఎప్పుడు నేర్చుకోలే వాస్తవానికి. ఇప్పుడు సడన్ గా మనం అందరం ఇక్కడ కూర్చొని క్లాస్ వింటున్నాము, వెంకటేష్ గారు అన్స్టాపబుల్ వెంకటేష్ సార్. అయితే క్లాస్ వింటున్న సందర్భంలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకేనా. సడన్ గా కరెంట్ పోయింది అనుకోండి, ఏం చేస్తారు మీరు అందరూ? కరెంట్ పోగానే ఫస్ట్ మనం చేసే పని ఏంటంటే, అరే కరెంట్ పోయిందని ఫస్ట్ టెన్షన్ పడతాం. మనం టెన్షన్ పడి ఫస్ట్ ఏం చేస్తామనంటే పక్కింట్లో కరెంట్ ఉందా లేదా అని చూస్తాం. అప్పుడు పక్కింట్లో కూడా కరెంట్ పోయింది అనుకో, అమ్మా ప్రశాంతం. ఇప్పుడు మా ఇంట్లో కరెంట్ లేదు, పక్కింట్లో కూడా కరెంట్ లేదు, మనసు నిమ్మలం అవుతుంది. అప్పుడు మహమ్మద్ రుక్సానా మేడం అప్పుడు ఏం చేస్తుంది అంటే, పక్కింట్లో లేదు మా ఇంట్లో లేదని బయటకు వెళ్ళి చూస్తుంది, హాల్లోకి వెళ్ళి ఆ బయట డోర్ దగ్గరికి వెళ్ళి బయట రోడ్డు మీద చూస్తుంది. అప్పుడు రోడ్డు మీద చూడగానే రోడ్డు మీద మొత్తం అందరికి ఆ వాడ మొత్తం కరెంట్ పోయి ఉంటుంది. భానోత్ రాంబాబు సార్ భద్రాచలం, అంతే కదా. ఇప్పుడు రోడ్డు మీద ఆ స్ట్రీట్ మొత్తం కరెంట్ పోగానే మనసు నిమ్మలం అవుతుంది. అబ్బా మా ఇంట్లో కరెంట్ లేదు, మా పక్కింట్లో కరెంట్ లేదు, మా వాడ మొత్తం కరెంట్ లేదు. శ్రీయా మేడం అమ్మా నిజమే సార్, రిలాక్స్ అయిపోతుంది సార్ మైండ్. ఒకవేళ అంజనమ్మ గారు మన ఇంట్లో కరెంట్ వేయింది, ఇప్పుడు కరెంట్ వేయింది, సునీత మేడం పక్కోళ్ళ ఇంట్లో కరెంట్ ఉంది, మన పరిస్థితి ఏంటప్పుడు? ఆగమాగం అవుతాం, టెన్షన్ అవుతాము, ఇబ్బంది పడతా ఉంటాం. రాజేష్ గారు, గూగులోత్ రాజేష్ గారు, అవునా కాదా? అరే మా ఇంట్లోనే కరెంట్ పోయింది, పక్కింట్లో కరెంట్ ఉంది, ఫీజు కొట్టేసిందేమో లేదా బల్బు ఫెయిల్ అయిందేమో అని బాగా హైరాణ పడుతూ ఉంటాం వాస్తవానికి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన చిన్న విషయం ఏంటి అని అంటే, ఒకటే చిన్న విషయం శ్రవణ్ కుమార్ గారు, వాస్తవానికి ఏం జరుగుతుంది అని అంటే, ఏదైనా ఒకటి మనకు మాత్రమే జరుగుతుంది అనుకున్నప్పుడు మనం చాలా టెన్షన్ పడుతూ ఉంటాం, మనం చాలా హైరాణ పడుతూ ఉంటాం, మనం చాలా భయపడుతూ ఉంటాం. మనతో పాటుగా చాలా మంది దగ్గర ఇలానే ఉంది అనుకున్నప్పుడు మనం చాలా నిమ్మలం అయిపోతాం వాస్తవానికి, అవునా కాదా? చాలా ప్రశాంతం అయిపోతాం. వర్షం పడ్డది, వరదలు వస్తున్నాయి ఆట అంటే మనకే వరదలు వస్తే టెన్షన్ పడతాం. భద్రాచలంలో కూడా మన ఫుల్ వర్షం కొట్టి అసలు ఆ ఏరియా మొత్తం అసలు బండ్లు పోకుండా అయిపోయింది కదా సార్. రాములవారి గుడి దగ్గరికి పోకుండా అయిపోయింది, పేపర్లో వచ్చింది వాస్తవానికి. అప్పుడు ఏమైందంటే అంతటా జరుగుతుంది ఇలా, అందరికీ ఇలానే ఉంది అనేసరికి మనకు ఒక మైండ్ సెట్ ఎట్లా ఫిక్స్ అయిపోతుంది అంటే, నాకే కాదు ప్రతి ఒక్కరికి ఇలానే ఉంది అని అనుకున్నప్పుడు మన మైండ్ చాలా రిలాక్స్ అయిపోతూ ఉంటుంది.